భార్య విలువ తెలిసే సమయం చాలామందికి చాలా ఆలస్యంగా వస్తుంది. ప్రతిరోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనుల్లో బిజీగా ఉంటాం. కానీ మన జీవితంలో నిశ్శబ్దంగా మన కోసం ఎన్నో త్యాగాలు చేసే ఒక వ్యక్తిని చాలాసార్లు గుర్తించాం. ఆ వ్యక్తి భార్య. పెళ్ళి అయిన తర్వాత ఒక అమ్మాయి తన ఇంటిని, తన తల్లిదండ్రులను, తన చిన్ననాటి జ్ఞాపకాలను వదిలి కొత్త జీవితంలో అడుగు పెడుతుంది. కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు, కొత్త వాతావరణం, ఇవన్నీ అలవాటు చేసుకుంటూ తన కుటుంబాన్ని తన ప్రపంచంగా మార్చుకుంటుంది. మనం ఉద్యోగానికి వెళ్ళి అలసిపోయి వస్తే ఎలా ఉన్నావు అని అడిగేది ఆమె. మనకు ఇష్టమైన భోజనం పెట్టేది ఆమె. మన బాధలను మనం చెప్పకపోయినా మన ముఖం చూసి అర్థం చేసుకునేది కూడా ఆమె. కానీ చాలామంది ఆమె చేసే పనిని బాధ్యతగా మాత్రమే చూస్తారు. ఇది నీ పని కదా అని ఒక మాటతో ఆమె ప్రేమను చిన్నది చేస్తారు. భార్యకు ప్రతిరోజు బంగారం కొనివ్వాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రేమగా ధన్యవాదాలు అని చెప్పడం, నువ్వు అలసిపోయావా అని అడగడం, అప్పుడప్పుడు నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం అని చెప్పడం, ఇవే ఆమెకు ప్రపంచంలోనే పెద్ద బహుమతులు. జీవితంలో డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కోల్పోయిన వస్తువులు మళ్ళీ కొనవచ్చు. కానీ మనల్ని నిజంగా ప్రేమించే మనిషి మనసు విరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మామూలు చేయడం చాలా కష్టం. ఒక మంచి భార్య అంటే కేవలం ఇంటి పనులు చేసే వ్యక్తి కాదు, భర్త కలలను తన కలలుగా మార్చుకునే వ్యక్తి, కుటుంబాన్ని కాపాడే శక్తి, పిల్లలకు మొదటి గురువు, కష్టాల్లో ధైర్యం చెప్పే స్నేహితురాలు. కాబట్టి ఈరోజే మీ భార్యకు ఒక చిన్న చిరునవ్వు ఇవ్వండి, ఒక మంచి మాట చెప్పండి, ఆమె చేసిన త్యాగాలను గుర్తించండి. ఎందుకంటే ప్రేమను వ్యక్తపరచడానికి సరైన రోజు రేపు కాదు, ఈరోజే. గుర్తుంచుకోండి, భార్యను గౌరవించే ఇల్లు ఆనందంగా ఉంటుంది. భార్యను ప్రేమించే భర్త జీవితంలో ఎప్పుడూ ఒంటరితనం ఉండదు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే మీ జీవిత భాగస్వామికి తప్పకుండా షేర్ చేయండి. ప్రేమను మాటల్లో మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా చూపిద్దాం.